హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా? హ్యాపీగా ఉండాలి. మన సంకల్పాలు వాస్తవ రూపాలు ఎందుకు చెందడం లేదు? బాగా గమనించండి. సంకల్పం చేస్తున్నామా లేదా సరిగా? సరైన అఫర్మేషన్ చేయాలి. సరైన అఫర్మేషన్స్ అంటేనే నేను చెప్పాను కదా అఫర్మేషన్ వీడియోలో. అఫర్మేషన్ అంటే మన వాక్కు, మన ప్రతి వాక్యం, ప్రతి శబ్దం, ప్రతి వర్డ్ మీద మనకి ఒక అవేర్నెస్ ఉండాలి, ఎరుక ఉండాలి. అంటే మనం చాలా శబ్దాలు ఇలాగే వాడుతూ ఉంటాం. ఏమని? వృధాగా, ఏంటి నా దగ్గర డబ్బు వస్తుంది, ఊరికి ఖర్చు అయిపోతుంటుంది, ఇలాంటివి చాలా వాడుతూ ఉంటాం. మనం ఎన్నో వాక్యాలను వాడుతూ ఉంటాం మన డైలీ లైఫ్లో. అఫర్మేషన్ చేస్తున్నాం, మనం అన్నీ చేస్తున్నాం. మనీ అఫర్మేషన్ చేస్తున్నాం, మనీ మెడిటేషన్ కూడా చేస్తున్నాను, విజన్ బోర్డ్ కూడా చూస్తున్నాను, ఇంకా చాలా చాలా చేస్తున్నాను. కానీ కొన్ని తప్పులు కూడా చేస్తున్నాను. ఏమని? తప్పు ఏంటి ఇలా ఖర్చు అయిపోతుంది అని. ఇంకొకటి, నాకు ఈ జీతం వచ్చింది, అయ్యో వచ్చింది జీతం, ఇలా అన్ని బిల్స్ ఉంటాయి కదా మనకి, ఇది కట్టాలి, కరెంటు బిల్ అన్నిటికీ పోతే నా దగ్గర ఏం మిగులుతుంది? అయ్యో ఇంత మిగిలితే నేను దీంతో ఏం చెయ్యగలను? ఇలాంటి బిలీఫ్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి మన నెగటివ్ థాట్స్, నెగటివ్ ఆలోచనల వల్ల మనకి పని జరగడం లేదు. మనం సంకల్పించింది వాస్తవ రూపం చెందడం లేదు. మీరు గమనించండి, బాగా డబ్బున్న వాళ్ళు బిల్స్ కట్టడానికి ఎంతో ఏదైనా బిల్స్ కట్టడానికి కానీ, వాళ్ళు ఇవ్వాల్సిన ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు చూడండి, డబ్బున్న వాళ్ళ కింద ఎంతోమంది ఎంప్లాయర్స్కి సాలరీస్ ఇస్తూ ఉంటారు. ఆ సాలరీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు 10% ఉన్నారండి. వాళ్ళు, నేను అందరి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ 1-2% to 10% ఉన్నారు. చాలా డబ్బున్న వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్తో వాళ్ళ బిల్స్ని వాళ్ళు పే చేస్తారు. వాళ్ళు చాలా కృతజ్ఞతతో వాళ్ళ కింద ఎంప్లాయర్స్కి పేమెంట్ కూడా ఇస్తారు. ఏమనుకుంటారు ఇచ్చేటప్పుడు? చాలా ధనం నా దగ్గరకు వస్తోంది, అందులోంచి నేను చాలా హ్యాపీ, దీనికంటే 4 రెట్లు 100 రెట్లు నాకు వస్తోంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఇస్తున్నాను అని భావన వాళ్ళకు ఉంటుంది. మరి మనకి ఏ భావన ఉంటుంది చూసారా? డబ్బు రాగానే మనం ఏం చేస్తున్నాము? నాకు ఇంత జీతంలో మొత్తం వెళ్ళిపోతుంది, నాకేం మిగులుతుంది, నేనేం కొనగలను అని భావనలు, మన థాట్ ప్రాసెస్ మొత్తం చేంజ్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఇవన్నీ మనం బాగా గమనించాలి మన లైఫ్లో. ఇంకా చాలా చాలా నెగిటివ్ థాట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. థాట్సే కాదండి, అసలు బిలీఫ్స్. అవి బిలీఫ్ సిస్టమ్ అయిపోయి మన సబ్కాన్షియస్ మైండ్లో బాగా నాటుకుపోయి ఉన్నాయన్నమాట. వాటిని బయటికి తీయాలి ఫస్ట్. మనం ఎరుకతో మాట్లాడాలి. ఏం మాట్లాడినా సరే ఎరుకతో మాట్లాడాలి. అసలు విషయం ఏంటంటే, మనం మన అపరిమితమైన శక్తి, అంతర్శక్తిని నమ్మకం లేకపోవడమే, మన శక్తి గురించి మనకి నమ్మకం లేకపోవడం వల్లనే ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి వాడుతూ ఉంటామన్నమాట. ఒకసారి మీరు చాలా గట్టిగా నమ్మారంటే ఆ విశ్వం నా కోసం పని చేస్తోంది అని మళ్ళీ కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు కూడా ఉన్నాయండి మొన్నటి వరకు. ఏమనంటే, డౌట్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. ఏమని? వస్తుందో రాదో, ఏదైనా సంకల్పించాను, ఏదైనా అఫర్మ్ చేశాను, జరుగుతుందో లేదో అని మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అని మన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు నా బ్యాంక్లో అకౌంట్లో ఇంత మనీ వస్తుంది అని అనుకొని అఫర్మ్ చేశాను అనుకోండి. లెట్ సపోజ్ నా బ్యాంక్లో ఇంత మనీ, అరే ఎక్కడి నుంచి వస్తుంది అనే థాట్ అనేది మనల్ని పీడిస్తూ ఉంటుంది. వస్తుందా, ఎలా వస్తుంది అని చెప్పి అలాంటి ఆలోచనలు అనేవి ఉండకూడదండి. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఆ థాట్ వస్తుంది, అందరికీ వస్తుంది, నాకు కూడా వచ్చేది. ఇంతకుముందు ఏం చేశానంటే, నేను
ఏం చేసేదాన్నో అది మీకు చెప్తున్నాను. మీరు కూడా అలా చేయగలరు. ఎవరైనా ఇలా చేయగలరండి. శక్తి, యూనివర్స్ వెంటనే మీకు ఆ థాట్ వెంటనే రావాలి, మైండ్లోకి రావాలి. విశ్వం మొత్తం నా కోసం పనిచేస్తుంది. అలాంటప్పుడు విశ్వం ఎక్కడి నుంచి తెస్తే ఏంటండి మీకు? ఒక్కరోజు ఫీల్ అయ్యానమాట, ఇక్కడి నుంచి వస్తే మనకేంటండి, నాకు వచ్చింది ఉంది, నేను ఇలా ఉన్నాను అంతే. మీరు అఫర్మ్ చేయవలసింది ఏంటి? నాకు ఇంత ఉంది బ్యాంకులో, నాకు ఇది కావాలి కావాలి అనకూడదు, ఉన్నది నాకు దక్కింది అని చెప్పి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటున్నాము అంటే ఏంటి, అది మనకి జరిగిపోయినట్లే కదా. ఒక్కసారి నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఒకసారి జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందన్న థాట్ ఎందుకు వస్తుందండి అసలు మైండ్లోకి? ఇప్పుడు నేను అన్నాను, ఇది అఫర్మ్ చేశాను, నా బ్యాంక్లో 50,000 రూపాయలు ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, దానికి థ్యాంక్ యూ కూడా చెప్పేశాను విశ్వానికి. తర్వాత మళ్ళీ ఈ థాట్ ఎట్లా వచ్చిందండి చెప్పండి నాకు? ఈ థాట్, ఈ ఆలోచన రావచ్చా? అంటే ఈ ఆలోచనకి అర్థం ఏమన్నా ఉందా చెప్పండి? ఆల్రెడీ నేను అఫర్మ్ చేసేసాను. బాగా అర్థం చేసుకోండి. బ్యాంక్లో 50,000 ఉన్నట్లు నేను ముందుగానే థ్యాంక్ యూ చెప్పేసాను ఆ విశ్వానికి. అంటే అది ముందుగానే ఆ విశ్వం నా కొరకు, నా ఆలోచన రావడం ఆలస్యమే ఆ విశ్వం దాని కొరకు పనిచేయడం మొదలు పెట్టేసింది. ఆ 50,000 అక్కడ బ్యాంక్లో పడిపోయాయి. ఇంకా నేను నెక్స్ట్ థాట్ ఏం చేస్తున్నానంటే, ఎలా వస్తాయని నేను ఇక్కడ చేస్తాం ఏంటండి అసలు అర్థం లేకుండా? నేను ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి? ఎక్కడి నుండన్నా రానివ్వండి, అవి వచ్చి తీరతాయి. ఇలా ఉండాలి మన సంకల్పం బలం అనేది. మన వాస్తవ రూపం చెందడానికి ఏ సందేహాలు ఉండకూడదని ఇక్కడ అర్థమైంది. ఇంకొక ఏంటంటే తప్పు చేస్తుంటాం. ఇంకొక తప్పు ఏం చేస్తుంటామంటే, నేను కోటీశ్వరుని అవ్వాలి అని అఫర్మ్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ ఆ సామర్థ్యం నాలో ఉందా లేదా అనే డౌట్ మాటిమాటిగా వస్తుంది. పని చేస్తున్నారు దానికోసం, మీరు ఏదైనా కానివ్వండి, కోటీశ్వరుడు అవ్వాలన్నా, ఏదైనా వస్తువు కావాలన్నా, ఆ వస్తువు మీ సామర్థ్యానికి చాలా దూరంగా ఉంది అంటే మీకు డౌట్ వస్తూ ఉంటుందన్నమాట, ఇది నేను చేయగలనా లేదా అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు కోటీశ్వరుడు అవ్వాలి అనుకున్నప్పుడు మీరు చాలా వర్క్ చేయవలసి ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని ఎప్పుడూ చెప్తుంటాను, కానీ వర్క్ అనేది చేయాలి కదా, కూర్చుంటే రాదు. అయితే ఆ స్మార్ట్ వర్క్, మనం చేసే వర్క్ మీద మనకు నమ్మకం లేకపోవడం, సామర్థ్యం లేదు నాకు, వాళ్ళలాగా నేను ఇంకొకరితో మనం పోల్చుకోవడం, అంటే మన మీద మనకి నమ్మకం తగ్గుతుందన్నమాట. ఇవన్నీ తప్పులు చేస్తుండగానే ఇంకా మనం ఏం చేస్తుంటామంటే, మళ్ళీ ఎంతో బాధతో ఇస్తుంటాం మనీ. మనం ఖర్చు చేయడానికి బాధ మనకి, డబ్బులు ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, అది కూడా హ్యాపీ మనీగా మనం చూడట్లేదు. ఒకటి ఉంటుంది హ్యాపీ మనీ, ఒకటి క్రైమ్ మనీ ఉంటుంది, తెలుసా మీకు? హ్యాపీ మనీ అంటే, హ్యాపీ మనీ మీకు ఇప్పుడు హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. మనీ వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఉంటారు కదా. ఎట్లా ఆనందంగా ఉంటారు? అదేమి ఉండాలి అని అనుకోరు, ఉంటారు, ఎలాగో హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అలాగే మనీ ఫ్లో అయినప్పుడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో, బయటికి వెళ్ళేటప్పుడు కూడా, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు, ప్రతి చిన్న విషయంలోనూ మీకు అదే హ్యాపీ మనీ కనిపించాలండి. అంటే మీ నోటు ఉంది, 100 రూపాయల నోటు ఉంది మీ చేతిలో, వేరే చేతికి వెళ్తున్నప్పుడు ఆ చేతిని మీరు చూడండి, ఆ నోట్ని మీరు చూడండి, కళ్ళారా చూసి దానికి థ్యాంక్స్ చెప్పండి, హ్యాపీగా ఉండాలి. మీరు ఆ నోట్ చూసినప్పుడు మీరు ఎంత హ్యాపీ అవ్వాలంటే, ఈ 100 రూపీస్ వెళ్తోంది వాళ్ళ చేతిలోకి, వచ్చేటప్పుడు అది రెట్టింపై 4 వంతులు రెట్టింపై నా దగ్గర వస్తోంది అన్న భావనతోటి ఇవ్వండి. మీరు హ్యాపీ మనీ అంటారు దాన్ని. అది ఆ హ్యాపీ మనీ తిరిగి మీకు వస్తుంది మీ లైఫ్లోకి. అంటే హ్యాపీ మనీ అంటే అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడు సంతోషంగా డబ్బుని ఖర్చు పెట్టినప్పుడు, డబ్బుతో మీరు సంతోషాన్ని, ఆ సంబంధం మీరు తెలుసుకున్నప్పుడు మీ దగ్గరికి ఎప్పుడు హ్యాపీ మనీనే వస్తుందండి.
మీరు ఎంత గ్రాటిట్యూడ్తో ఉంటారు. డబ్బు వచ్చినప్పుడు కానీ, డబ్బు వెళ్తున్నప్పుడు కానీ బాగా ఎరుకతో గ్రాటిట్యూడ్తో ఉండాలి. థ్యాంక్ యూ చెప్పాలి. మనసారా థ్యాంక్ఫుల్గా ఉండాలి ప్రతి విషయంలోనూ, డబ్బు విషయంలో. అప్పుడు మీ దగ్గరికి హ్యాపీ మనీనే వస్తుంది ఇన్ రిటర్న్. అది కూడా మల్టిప్లై అయి వస్తుంది. అందుకని ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి మీ వాక్కు, మీ శబ్దం అనేది ఒక బ్లెస్సింగ్. దాన్ని చక్కగా వాడాలి. నోటి నుంచి ఏదైతే బయటికి వస్తుందో అది బ్లెస్సింగ్లా మారుతుంది. ఎవరికి బ్లెస్సింగ్? అది మనకే బ్లెస్సింగ్. అది అర్థం చేసుకోవాలంటే దానికి నేను ఒక వీడియో చేస్తాను, హౌ టు రీప్రోగ్రామ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రాధే రాధే. అండ్ ప్లీజ్ షేర్ మై వీడియో.